క్రిందటి ఆదివారం ఏమిన్నారో అడుగుతాను. ఒక 1 minute 2 minutes ఏమన్నా చెప్పగలరా? లాస్ట్ సండే వాక్యం సత్యము, సువార్త సత్యము, ఇంకా సంఘం కూడా సత్యం కదా. అంతా సిస్టర్సే చెప్పినారే, బ్రదర్స్ లేదా? కాబట్టి చూడండి, మనం లాస్ట్ టైం మనం దేని గురించి ఇంటా వచ్చినాం? సత్యము. సత్యము యాక్చువల్గా మనం గమనించినట్లయితే దేవుడికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్, అంటే ఈజ్ ఏ హోలీ గాడ్. మనం దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎటువంటి దేవుడు ఆయన? పరిశుద్ధుడైనటువంటి దేవుడు కదా. ఈజ్ ఏ హోలీ గాడ్. అదేవిధంగా ఆయనకి అనేక రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. బట్ అదేవిధంగా ఆయన ఎటువంటి దేవుడు అంటే సత్యవంతుడైనటువంటి దేవుడు. చూడండి, కీర్తనలో 31వ అధ్యాయము, కీర్తనలో 31వ అధ్యాయము 5వ వచనం. యెహోవా యెహోవా ఎవరు ఏమనుంది? యెహోవా సత్యదేవా, గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అదేవిధంగా ఇంకా ఏంటి? సత్యమైనటువంటి దేవుడు. ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. కాబట్టి ఆయన సత్యమైనటువంటి దేవుడు. కాబట్టి మనము సత్యములో జీవించడము అంటే సత్యాన్ని ఎరగడం, లేకపోతే సత్యాన్ని పట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎప్పుడైతే సత్యములో జీవిస్తామో, ఎప్పుడైతే మన జీవితాలు సత్యములో ఉంటాయో, అప్పుడే మనం ఆయనతో సంబంధం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. అందుకే మనం చూస్తూ వచ్చినాం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఏమని రాయబడతా వచ్చింది? మీలో సత్యము లేకపోతే మీరు ఎవరంట? అపవాది. అది మన జీవితాల్లో సత్యము లేకపోతే మనం అపవాది సంతానము, అపవాది సంబంధులము. కాబట్టి మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి? ఎందుకు? ఆయన సత్యమైనటువంటి దేవుడు. ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. అందును బట్టి మనము సత్యము కలిగి ఉండేటువంటి వారంగా, లేకపోతే సత్యాన్ని ధరించుకునేటువంటి, అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడతా వచ్చింది. సత్యాన్ని ఏమని పెట్టి ఎక్కడ పెట్టుకోవాలంట? గట్టిగా. ఎందుకు పెట్టుకుంటాం మనం? ఇక్కడ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటాం? జారిపోకుండా ఉండడానికి కదా. టు కవర్ అవర్ షేమ్. మన జీవితంలో సత్యము లేకపోతే అంతా అవమానమే. మన ఆయన చిన్నప్పుడు చెప్పేవాడు అనమాట, ఒరే ఎప్పటికైనా, అంటే నన్ను చిన్న అని పిలుస్తాడు, చిన్న ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే ఎప్పుడైనా నిజం చెప్పనేటోడు. మహా అంటే ఏమవుతుంది? 2 దెబ్బలు పడతాయి, అంతేనా? నేను కొడితే 2 దెబ్బలు కొడతా, అంతేనా కదా. కానీ నీ జీవితంలో నిజం చెప్పేది నేర్చుకొని చెప్పేటోడు అనమాట. నేను నోరెత్తితే అబద్ధాలు ఆడేటోడిని చిన్నప్పుడు. స్టోరీలు అల్లేవాడిని అనమాట. ఎందుకు పోయినావంటే వాడు అట్లా వీడిట్లా. కాబట్టి సో నిజం అనేది ఏం చేస్తుందంటే మనల్ని అవమానం నుంచి తప్పించేదిగా ఉంటుంది. అండ్ గాడ్ రెస్పెక్ట్స్ పీపుల్ హూ ఆర్ ట్రూ అండ్ హానెస్ట్. నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళని, నిజంగా ఉండేటువంటి వాళ్ళని దేవుడు ఆయన అభినందించేటువంటి వాడిగా, లేకపోతే వారి మీద ఆసక్తి చూపించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగముల్లో మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఎందుకు నిజంగా, అంటే ఎందుకు దేవుడు సత్యాన్ని మన జీవితాల్లో కోరుకుంటా ఉంటున్నాడు అనేటువంటి విషయాల్ని మనం చూసుకుంటా వద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు మనం సత్యముగా ఉండాలి? కీర్తనల గ్రంథం 145:18. ఎట్లా? తనకు నిజముగా అంటే మనం ఏ విధంగా ఆయనకు మొరపెట్టుకోవాలి? ఇంగ్లీష్లో ఏమనుంది? The Lord is nigh unto all that call upon him. In truth. కాబట్టి we have call upon him in truth. Call upon him in truth. కాబట్టి మనం నిజముగా ఆయనకు మొరపెట్టేటువంటి వారంగా ఉంటురావాలి.
అంతేకాదు చూడండి ఇంకా ఏంటంట మనం ఏ విధంగా ఎందుకు ఆయన సత్యానికి అంత విలువిస్తూ ఉంటున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఎట్లా మొరపెట్టుకోవాలి ఆయనకి, ఇన్ ట్రూత్. అదేవిధంగా గొప్ప కార్యములు చేశాను, అది మీరు తలంచుకొని యెహోవాకు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. ఏ విధంగా మనం ఆయన్ని సేవించాలంట? నిష్కపటులంగా మనం ఆయన్ని సేవించాలంట. ఇంగ్లీష్ లో ఏమనుంది? Only fear the Lord and serve Him in truth with all your heart. Serve Him in ఏం చేయాలంట? Serve Him in truth with all our hearts. కదా? కాబట్టి మనం పూర్ణ మనసుతో ఆయన్ని యథార్థముగా సత్యముతో మనం ఆయన్ని సేవించాలి. మొట్టమొదటిగా ఆయన్ని సత్యముతో నిజముగా ఆయనకి మొరపెట్టుకోవాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే మన యొక్క పూర్ణ హృదయములతో ఆయన్ని ఏ విధంగా సత్యముతో ఆయన్ని సేవించాలి. కాబట్టి అటువంటి సేవ ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. అదేవిధంగా మూడవదిగా చూడండి యోహాను సువార్త క్షమించండి కీర్తనలు 86:11. కీర్తనలు 86:11. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. చాలు చూడండి, యెహోవా ఏం చేయాలంట? నేను నీ సత్యమును అనుసరించి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్ ఇన్ హిస్ ట్రూత్. కాబట్టి ఆయన సత్యములో మనం నడుచుకోవాలి. మొట్టమొదటిగా నిజముగా ఆయనకి మొరపెట్టుకోవాలి. అదేవిధంగా మన యొక్క పూర్ణ హృదయములతో ఆయనకి నిష్కాపట్యము లేకుండా లేకపోతే సత్యముతో ఆయన్ని సేవించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే నిజముగా సత్యములో మనం ఆయన నడుచుకోవాలి. కాబట్టి అంతేకాదు చూడండి ఇంకా నాలుగవది మనం చూసినట్లయితే మనకందరికి తెలిసినటువంటి భాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు చాలు. ఇప్పుడు దాకా ఏం చేసినాం? మనము ఆరాధించినాం కదా. కాబట్టి మనం ఎట్లా ఆరాధించాలంట? సత్యముతో ఆరాధించాలి. చూడండి, ఆయన మొరపెట్టుకునేటువంటి విషయంలో మనం సత్యముతో నిజంగా ఆయన మొరపెట్టుకోవాలి. ఆయన సేవించేటువంటి విషయంలో మనం సత్యముగా ఉండాలి. మూడవదిగా నడుచుకునేటువంటి విషయంలో సత్యముగా నడుచుకోవాలి. ఆయన మార్గముల్లో నడుచుకునేటువంటి వారంగా ఉంటురాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే మనం ఆరాధన జరిగేటప్పుడు కూడా మనం అదే ఇంటో వచ్చినాం, ప్రథమమైనటువంటిది అంట కదా ఆరాధన అనేటువంటిది. ఇట్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. కాబట్టి మనము అటువంటి ఆరాధనని కూడా మనం ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారంగా ఉంటురా. అందును బట్టి మన జీవితాల్లో సత్యం ఉండాలి. లేకపోతే మనం సత్యాన్ని కలిగి ఉండాలి, సత్యాన్ని పట్టుకొని ఉండాలి అనేటువంటి విషయాల్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం జీవించాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో సత్యం ఉంటుందో అప్పుడే మనం ఆయనతో సంబంధం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ సత్యం ఉండదో అప్పుడు ఏమైపోతుంది? మనం ఎవరమైపోతాం? అపవాదివా. కాబట్టి మన జీవితాల్లో సత్యం లేకపోతే మనం అపవాది సంబంధులం అయ్యేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములు లేకపోతే ఇక్కడ చదువుకున్నటువంటి పరిచయమైనటువంటి స్టోరీనే ఇది కదా. ఇక్కడ మనము నలుగురు వ్యక్తుల్ని మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా ఎవరని చెప్పగలరా? యెహోషాపాతు. ఇశ్రాయేల్ రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు ఆహాబు. ఇంకా యెహోషాపాతు. ఇంకా మీకాయా. ఇంకా సిద్కియా. తర్వాత 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ నలుగురు రకాలైనటువంటి వ్యక్తుల్ని మనం గమనిస్తూ ఉంటున్నాం కదా. ఇక్కడ నలుగురు మనం చదువుకున్నటువంటి భాగంలో ముఖ్యంగా ఈ నలుగురు రకాలైనటువంటి వ్యక్తులు వారి మధ్య జరిగినటువంటి సంభాషణలు లేకపోతే వారి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్సే మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. చూడండి, మనం గమనించినట్లయితే ఈ నలుగురు ఆ యొక్క సత్యం పట్ల ఉన్నటువంటి వైఖరి లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది,
అనేటువంటి విషయాల్ని మనం గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఎవరు? ఆహాబు. ఎవరైనా? ఆయన ఇశ్రాయేల్ రాజు. మంచోడా కదా? చాలా దుర్మార్గమైనటువంటి పనులు తన జీవితంలో జరిగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అనమాట. అంతేకాదు చూడండి, ఆహాబు ఆ యొక్క సత్యాన్ని ద్వేషించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. సత్యాన్ని ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. సత్యాన్ని ఏ విధంగా కూడా అంగీకరించినటువంటి వాడిగా తన జీవితంలో లేడు. అందుకే మనం కొన్ని ఇన్స్టెన్సెస్ ఇక్కడ మనం చూస్తూ వద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే 22వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి చాలు చాలు చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆహాబు ఈ యొక్క సత్యాన్ని అనుసరించట్లేదు అని చెప్పడానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఇదే. ఏం చేస్తూ ఉంటున్నాడు? ఏం చేసినాడు? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినాడు? తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. చూడండి, ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియారాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నువ్వు వస్తావా అని ఎవరిని అడుగుతా ఉంటున్నాడు? అది మొట్టమొదటిగా ఈయన ఫస్ట్ ఎవరిని అడగాలి? అది. కాబట్టి ఈయన సత్యములో లేడు అనడానికి, లేకపోతే సత్యాన్ని ఇష్టపడట్లేదు, సత్యాన్ని ద్వేషిస్తూ ఉంటున్నాడు అనేటువంటి దానికి మొట్టమొదటి సూచన ఏంటంటే హీఈస్ నాట్ కౌన్సిలింగ్ విత్ గాడ్. లేకపోతే దేవుని దగ్గర ఆయన దేవుణ్ణి సందర్శించట్లేదు. ఆయనకైనా నిర్ణయం తీసుకున్నటువంటి వాడిగా మనం వెళ్ళి యుద్ధం చేద్దాము అనేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అదేవిధంగా రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఇంకా మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను పిలిపించి చూడండి, రెండోదిగా మనం గమనించినట్లయితే ఇంకా ఏం చేసినాడు ఇక్కడ? ఇప్పుడు యెహోషాపాతు ఏమని అడిగినాడు? మనము ఎవరిని కలుసాం ఇప్పుడు? సరే బాగుంది, యుద్ధం చేసే కంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుణ్ణి కన్సల్ట్ అవుదాం. ఎవరైనా ప్రవక్తలు ఉన్నారంటే ఈయన ఎంతమందిని పిలిపించినాడు? 400 మందిని పిలిపించినాడు కదా. ఈ 400 మంది ఎట్లా ఉన్నారంటే రాజు తానా అంటే అది. సో హీ చూస్ దట్, అంటే ఆయన ప్రత్యేకంగా అటువంటి వారిని ఎన్నుకుంటా వచ్చినాడు. వీళ్ళంతా బయలు ప్రవక్తలు. వీళ్ళందరూ ఆయన కోసమే పనిచేస్తూ ఉంటున్నారు. అందుకే ఏం చెప్తా ఉంటున్నారు చూడండి ఇక్కడ, చూడండి 6వ వచనంలో, అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును. కాబట్టి ఆయన మాట ఏమనుకుంటున్నాడో అది చెప్పడానికి 400 మందిని పెట్టుకున్నాడు అనమాట. కాబట్టి సత్యాన్ని ఎంతగా ద్వేషిస్తూ ఉంటున్నాడు, లేకపోతే సత్యానికి తన జీవితంలో ఏ విధమైనటువంటి ఆస్కారం లేదనేటువంటి దానికి ఆహాబు జీవితంలో ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి 22వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఇశ్రాయేల్ రాజు ఒకడున్నాడు గాని రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఈయన అసలుగా కన్సల్ట్ చేయవలసినటువంటి ఆ మికాయాని ఏం చేయట్లే. ఎందుకు అది ఆయన ద్వేషిస్తూ ఉంటున్నాడు, సత్యాన్ని ద్వేషిస్తూ ఉంటున్నాడు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అవునా కదా? ఎందుకు ఆయన ఎవరిని ద్వేషిస్తూ ఉంటున్నాడు ఇక్కడ? మికాయాని ద్వేషిస్తూ ఉంటున్నాడు అంటే నథింగ్ బట్ మికాయ ఏం చెప్తా ఉంటున్నాడు? కాబట్టి ఆయన ఏ విధంగా కూడా సత్యాన్ని లేకపోతే ఆ యొక్క నిజాన్ని వినాలని అనుకునేటువంటి పరిస్థితిలో లేడు. అదేవిధంగా చూడండి 4వదిగా మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17-18 వచనాలు.
చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరు ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవర్తించినని నేను ఇంత చెప్పలేదా అనగా. చూడండి ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే, నేను చెప్పినా కదా, ముందే చెప్పినా కదా, ఈయన నా గురించి మేలు పలకకుండా కీడే పలుకుతాడు. కాబట్టి ఇక్కడ మికాయా చాలా ఖచ్చితంగా చెప్తా వచ్చినాడు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్తా ఉంటే ఈయన ఏం చేస్తూ ఉంటున్నాడు, దానికి ఆపోజిట్గా ఏం చేసినాడు. కాబట్టి 4వదిగా మనం గమనించినట్లయితే సత్యాన్ని నిరాకరించినటువంటి వాడిగా తన జీవితంలో ఉంటూ వచ్చినాడు. తద్వారా తన జీవితంలో సత్యం అనేటువంటిదే లేదు. ఆహాబు జీవితంలో సత్యాన్ని ద్వేషించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. సత్యాన్ని కాకుండా తన జీవితంలో అనవసరమైనటువంటి, అంటే తనకి ఇష్టమైనటువంటిది జరిగించడానికి, తనకి ఇష్టానుసారమైనటువంటి తన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆహాబులాగా ఈ దినాల్లో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులే మనం గమనిస్తూ రావచ్చు కదా. అనేక మార్లు దేవుణ్ణి లేకపోతే దేవుని దగ్గరికి వెళ్లకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితం, మనం చేయాలనుకున్నటువంటిది చేయాలని మనం పూనుకుంటూ వస్తాం. సత్యాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. అంతేకాదు ఆహాబు వలె ఇంకా ఏంటంట, ఏం చేసినాడైనా 400 మందిని అపోస్తుడైనటువంటి పౌలు ఇది చాలా చక్కగా చెప్తా వచ్చినాడు. చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఈ దినాల్లో ఇట్లే ఉందన్నమాట క్రైస్తవుల్లో. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు. అది కాబట్టి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే పరిస్థితులు ఇట్లే ఉన్నాయన్నమాట. ఎట్లా ఉన్నాయంట, ఎందుకనగా జనులు హితబోధను సహింపక. చూడండి 6 అని రాసి కింద ఏమనుంది, ఆరోగ్యకరమైనటువంటి. అది కాబట్టి ఇటువంటి బోధ దీన్ని సహింపక ఏం చేస్తూ ఉంటున్నారంట, దురద చెవులు. వీళ్ళకి ఎంతసేపు ఏం కావాలి, అనుకూలమైనటువంటి అటువంటి బోధకుల్ని. ఆహాబు కూడా ఆ దినాల్లో ఏం చేస్తూ వచ్చినాడు, 400 మందిని ఏం చేస్తూ వచ్చినాడు, అనుకూలమైనటువంటి వారికి, తనకు అనుకూలమైనటువంటి వారిని తన పక్కన పెట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి చూడండి, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఈ యొక్క క్రైస్తవుల గురించి లేకపోతే సంఘాన్ని గురించి చెప్తా ఆయన ఈ మాటలను చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే, హితబోధను సహింపక తమ కొరకై ఎట్లా చేస్తూ ఉంటున్నారంట, అనుకూలమైన బోధకులను తమ కొరకై పోగు చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉంటా ఉంటున్నాయి. కాబట్టి మనం కూడా అనేక మార్లు ఏమనుకుంటా వస్తాం కదా, వి వాంటెడ్ టు లిజన్ కదా, మనం ఏమనుకున్నామో అదే కదా. కొంచెం అటు ఇటు అయితే ఫుల్ అప్సెట్, 2 రోజులు అందరి మీద అలుగుతాం కదా. కాబట్టి ఇక్కడ ఆహాబు కూడా అనుకూలమైనటువంటి బోధకుల్ని సిద్ధం చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ దినాల్లో కూడా మనము అటువంటి విషయాలై జాగ్రత్తగా కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఈ దినాల్లో అనుకూలమైనటువంటి బోధకులు, ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి ఫాల్స్ టీచింగ్స్ కదా, చెవులకు ఇంపుగా ఉంటాయి, మనకు కావాల్సినటువంటి మాటలే ఉంటాయి. దాన్ని ఏమంటా ఉన్నారంటే ఈ దినాల్లో ప్రాస్పరిటీ గాస్పల్ అంటున్నారు కదా. నువ్వు ఇక్కడికి వస్తే ఏమవుతుంది, అది అన్నీ వస్తాయి నీకు. మనం ఎంతసేపు ఉన్నా మనం చూడండి, మనం గమనించినట్లయితే అంకుల్ మాట్లాడుతున్నా కానీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వీఆర్ స్పీకింగ్ ఆల్వేస్ అబౌట్ దేని గురించి, స్పిరిచువల్ కదా, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ లేకపోతే స్పిరిచువల్ వార్ఫేర్ కదా, వీటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ దినాల్లో ఎట్లయిపోయిందంటే ఎక్కడ చూసినా ప్రాస్పరిటీ గాస్పల్ అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మెలిగేటువంటి వారంగా మనం ఉంటురాలి. అటువంటి వాటిల్లో మనం పడిపోయేటువంటి వారంగా మనం ఉంటురాకూడదు. ప్రత్యేకంగా ఈ దినాల్లో యూట్యూబ్లో ఎక్కడ పట్టినా వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెసేజెస్ కదా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెర్మన్స్, అంటే చాలా అనేక రకాలైనటువంటి వారు అనేక మంది
వాళ్ళు ఇష్టానుసారంగా బోధించేస్తూ ఉంటున్నారు అన్నమాట. అందుకే అంకుల్ పదే పదే చెప్పేది, మీరు ఇక్కడికి వస్తే ఇక్కడికే రండి, స్టిక్ టు వన్ థింగ్ కదా. కాబట్టి మనం ఆ విధంగా పక్కకి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఎందుకంటే అది వినడానికి ఎట్లుంటుంది, అనుకూలంగా ఉంటుంది మనకి. ఇట్ విల్ బి వెరీ యాక్సెప్టెన్స్ టు అస్, అంటే అనుకూలమైనటువంటిగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఆహాబు కూడా తన జీవితంలో అదే చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు ఇంకా ఏం చేస్తా ఉంటున్నా, ఇంకా ఎట్లా అంటే ఈ యొక్క చెడుని ఏం చేసినాడు, ఆయన సత్యాన్ని ఏం చేస్తా వచ్చినాడు, ద్వేషిస్తా వచ్చినాడు, నిరాకరిస్తా వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో మనము ఏ విధంగా ఉన్నాం, సత్యాన్ని మనం తీసుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తుంటున్నామా, లేకపోతే దాన్ని నిరాకరించేటువంటి వారంగా మనం ఉంటా వస్తుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తురాలి. అదేవిధంగా చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే ఆహాబు తర్వాత ఇంకా ఎవరంటే ఈ యొక్క 400 మంది ప్రవక్తలు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు చూడండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. చాలు. అదేవిధంగా 11-12 వచ్చిన చూడండి, ఇక్కడ ఈ యొక్క 400 మంది ప్రవక్తలు వీరు సత్యం పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటా వస్తూ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అంటే దే ఆర్ మ్యానిపులేటింగ్ ద ట్రూత్ కదా. ఈ యొక్క సత్యాన్ని ఏం చేస్తూ ఉంటున్నారు, వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం. అవునా కదా. ఏం చేస్తారు వీరు, రాజు దగ్గరికి పోయి నువ్వు గెలుస్తావని చెప్తే ఏమొస్తుంది వాళ్ళకి, మంచిగా కదా. రాజు ఊరికనే వదులుతాడా, వాళ్ళకి కావాల్సినవన్నీ. కాబట్టి ఈ యొక్క ప్రవక్తలు కూడా దే ఆర్ మ్యానిపులేటింగ్ ద ట్రూత్, అంటే సత్యాన్ని వాళ్ళు వేరుగా మార్చి చెప్తా ఉంటున్నారు. ఎందుకోసం అంటే వారి యొక్క ఉపయోగం కోసం, వారి యొక్క స్వకీయ వాళ్ళ యొక్క సొంత పనుల కోసం, లేకపోతే వాళ్ళ సొంత అభివృద్ధి కోసము వాళ్ళు ఆ విధంగా చేస్తున్నటువంటి వారిగా ఉంటూ వస్తుంటున్నారు. కాబట్టి మనం ఈ దినాల్లో మనం గమనించినట్లయితే, నేను ఇప్పుడే చెప్తా వచ్చిన, ఈ దినాల్లో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్, అంటే అనేకమైనటువంటివి ఇటువంటివి అయిపోతూ వస్తూ ఉంటున్నాయి కదా. మేలు కలగడానికి అంటే ఎట్లా అంటే దే వాంటెడ్ టు గెట్ ఎ ఫేమ్, పేరు పొందడానికో లేకపోతే ఇంకా ఏం చేయడానికి, వాళ్ళు మేలు పొందడానికి, వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే వాళ్ళకి పాపులారిటీ రావడానికి ఏం చేస్తూ ఉంటున్నారంటే సత్యాన్ని ఏం చేస్తూ ఉంటున్నారు, మార్చివేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము వాటి విషయమై చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఇటువంటి 400 ప్రవక్తలైనటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఈ దినాల్లో ఉంటా ఉంటున్నారు. కాబట్టి మనం ఎటువంటి దానికి మనం వింటూ ఉంటున్నాం, వాట్ ఆర్ వి లిజనింగ్ టు, మనం దేన్ని వింటూ ఉంటున్నాం కదా. అందుకే మనం పరిశోధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎఫెసు సంఘం ఏం చేస్తూ వచ్చింది, వాక్యాన్ని పరిశోధించినారా లేదా వాళ్ళు, సారీ క్షమించండి, వాళ్ళ వాక్యాన్ని ఏం చేస్తూ వచ్చినారు, పరిశోధిస్తూ వచ్చినారు. కాబట్టి ఏది పడితే అది వారు విన్నటువంటి వారిగా లేరు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఈ దినాల్లో ఇటువంటి 400 ప్రవక్తల్లాగా అనేక మంది వస్తూ ఉంటున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎటువంటిది మనం వింటూ ఉంటున్నాం, వాళ్ళ పాపులారిటీ కోసం, వాళ్ళ ఫేమ్ కోసం ఏదైనా చెప్తా ఉండవచ్చు. అది నిజమైనటువంటి, అది సత్యమా కాదా అనేటువంటిది గ్రహించి మనము ఆ విధంగా మనం ముందుకు కొనసాగేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎవరు, యెహోషాపాతు. చూడండి, యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం, క్షమించండి 7వ వచనం. యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప
అని అడిగాను. ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారంలో ఒకని పిలిచి, ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషాపాతు ఎట్లా ఉన్నాడు? సత్యాన్ని కోరుకుంటా ఉన్నాడు కదా. ఈ వాంటెడ్ టు లిజన్ ద ట్రూత్ కదా, సత్యాన్ని వినాలని, లేకపోతే సత్యాన్ని తెలుసుకోవాలని. అందుకే ఎవరిని పిలిపించమన్నాడు. కానీ యెహోషాపాతు కూడా తప్పు చేస్తూ వచ్చినాడు కదా. ఏం చేస్తూ వచ్చినాడు? సత్యాన్ని వినడానికి ఇష్టపడతా వచ్చినాడు, కానీ ఏం చేశాడు తర్వాత? అది అనుసరించినాడా? ఏం చెప్పినాడు? మికాయా ఏం చెప్పినాడు? యుద్ధానికి మీరు వెళ్ళకూడదని చెప్పినాడు. కానీ యెహోషాపాతు ఏం చేసినాడు? ఎవరితో పాటు పోయినాడు? అహాబుతో పాటు యుద్ధానికి వెళ్ళినాడు. కాబట్టి యెహోషాపాతు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సత్యాన్ని వినడానికి ఇష్టపడతా వచ్చినాడు, కానీ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వాడిగా లేడు. రెండవదిగా ఇంకోటి మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆయన ఏమైతే అనుకున్నాడో అది వినాలని కోరుకుంటా వచ్చినాడు. ఆయన ఏమైతే చెప్పినాడో దానే వినాలని కోరుకుంటా వచ్చినాడు. ఆయన ఏమని మాటిస్తా వచ్చినాడు? 4వ వచనం చూడండి. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే. చూడండి ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడు? ముందే ఏమని చెప్పినాడు అహాబుతో? నేను నీవాడను. ఇదే మికాయా చెప్పింటే ఏం చేసి ఉంటాడు? ఇక్కడ యాక్సెప్టెడ్ దట్ కదా. కాబట్టి మికాయా కూడా ఎట్లా ఉన్నాడంటే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సత్యాన్ని అనుసరించినటువంటి వాడిగా లేడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే, ఆయన ఏమైతే కోరుకున్నాడో అదే సత్యంగా చెప్పబడాలి, లేకపోతే అదే సత్యంగా ఉండాలి అని కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అనేక మార్లు మన జీవితాల్లో ఈ విధంగానే ఉంటా వస్తాం. యెహోషాపాతు మనం కూడా అనేక మార్లు ఇట్లానే ఉంటా వస్తాం కదా. మనం ఒకటి అనుకుంటాం మైండ్లో అనమాట. ఏంటి? ఒకటి ఫిక్స్ చేసుకుంటాం అనమాట కదా. మనం మన 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 మైండ్లో ఎప్పుడు ప్రార్థనలో కూర్చోకంటే ముందే అనమాట ప్రార్థన చేసుకుంటాం, మంచిది బాగానే ఉంటుంది. అప్పుడు బైబిల్ తీస్తాం అనమాట, చదువుతూ ఉంటాం. ఇంకా మనం అనుకునేది వచ్చేంత వరకు ఇంకా చదువుతూనే ఉంటాం, బైబిల్ అయిపోయినా పర్లేక కదా. సరే, ఒకవేళ మంచిదే, యెహోషాపాతులాగా ఒకవేళ సత్యాన్ని గ్రహించినా కానీ అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? దాన్ని అనుసరించడానికి ఎందుకు? అది మనకి కదా. ఏదైనా మంచి పాయింట్ అయితే యెహోవా నిన్ను రక్షించును, లేకపోతే యెహోవా నిన్ను కాపాడును అని దాన్ని మటుకు అండర్లైన్ చేస్తాం బాగా గట్టిగా. కాబట్టి మనం ఏ విధంగా సత్యాన్ని పట్ల కలిగి ఉన్నటువంటి వైఖరి, లేకపోతే దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంది? యెహోషాపాతులాగా ఉందా? సత్యం వినాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ దాన్ని అనుసరించేటువంటి వారంగా, దాన్ని అనుకరించేటువంటి వారంగా ఉంటా ఉన్నామా? యెహోషాపాతులాగా సత్యాన్ని, లేకపోతే మనం ఒకటి మైండ్లో పెట్టుకొని ఆ విధంగా దానికోసమే మనం ప్రాకులాడుతూ ఉంటున్నామా కదా. ఆ విధంగా మనం ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూడండి. 2 తిమోతి రాసినటువంటి అదే అధ్యాయంలో, 2 తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము చాలు. సత్యమునకు ఏం చేయాలి? ఏమంట? అది ఈ దినాల్లో సత్యం చెప్తే అసలు ఎవరికి నచ్చదు, అన్ని కథలే కదా. నేను ఎవరి గురించి ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఒక బాలీవుడ్ యాక్టర్ని ఉపయోగించి వాక్యం చెప్తే మటుకు దానికి వ్యూస్ ఎన్ని ఉంటాయంటే మీరు చూసుకోండి. ఇంకా యూట్యూబ్లో కరెక్ట్ అయినటువంటి వాక్యం చెప్తే దాని వ్యూస్ చూడండి 5-10 ఉంటాయన్నమాట
కల్పనా కథలు కావాలి మనకు కదా, రోజు జరిగేటువంటి వాటిల్లోంచి తీసుకోవాలి. అట్టే చెప్తా ఉన్నారు ఇప్పుడు వాక్యం కూడా. కాబట్టి ఏ విధంగా మన వైఖరి ఉంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అనేక మార్లు మనం ఎట్లయిపోతూ ఉందంటే ఈ దినాల్లో మనం వీఆర్ స్టిక్కింగ్ టు వన్ థింగ్. అంటే ఒకటి ఆలోచించుకొని మనం ముందుగానే వచ్చేసి అక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉంటున్నాం, అదే. కాబట్టి మనం వాక్యాన్ని చదివేటప్పుడు నా మటుకు నేనేమనుకుంటానంటే వాక్యాన్ని ఎట్లా చదవాలి అంటే నేనేం ఎక్స్పర్ట్ కాదులేండి, నేను మామూలుగా అనుకుంటా ఉన్నా ఈ విధంగా. అంటే వాక్యాన్ని మనం ఎట్లా చదవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఒకటి అడగాలి, లేకపోతే ఒకటి మన మనసులో ఉండాలి. ఏంటంటే ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా ఆయన ఏమై ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన అదే చెప్తాడు. ఏం చెప్తాడంట, యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి విశేష జ్ఞానం కొరకు ఏం చేసినాడంట, సమస్తమును. దానికంటే ముందు కొన్ని వచనాలు చెప్తాడు. ఆయన ఎవరంట, నేను బెన్యామీను గోత్రీకుడిని, తర్వాత ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. కాబట్టి పౌలుకున్నటువంటి జీలది ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలి, కాబట్టి మనం కూడా ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు లేకపోతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇంకా ఏం చేయాలంటే ఇంకా ఏం తెలుసుకోవాలి నీ గురించి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి మనం ఆయన వాక్యాన్ని చదివేటువంటి వారంగా ఉంటున్నాం. కౌన్సిల్ తీసుకోవాలా, కానీ మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి దృక్పథంతో మనము వచ్చేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం సత్యాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అదేవిధంగా చివరిగా నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఎవరు, మికాయ. నేను ఇతని గురించి చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. చాలు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మికాయ ఏం చెప్తా ఉంటున్నాడు, యెహోవా నాతో ఏం చెప్తాడో అదే నేను చేస్తాను. చూడండి 14వ వచనం మనం గమనించినట్లయితే, మికాయ యెహోవా నాకు సెలవిచ్చున్నదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతున్నా నేను. కాబట్టి ఇక్కడ మికాయను మనం గమనించినట్లయితే ఈయన ఏం చేస్తా ఉంటున్నాడు, సత్యాన్ని నేను ఆ సత్యమే చెప్తా, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి పోతా ఉంటున్నాడు, ఆ రాజు దగ్గరికి, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్తా ఉంటున్నాడు. రాజు దగ్గర అట్లా ఇట్లా మాట్లాడితే ఏమన్నా ఎటుంటుంది పరిస్థితి. కానీ ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే తన జీవితంలో హీ వాజ్ స్టిక్కింగ్ టు ఇట్. అంటే నేను ఖచ్చితంగా కూడా దేవుడు చెప్పిందే చెప్తా. వాళ్ళు అంతకుముందే ఆయన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు. ఏమని ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు అంతకుముందు వచనంలో, ప్రవక్తలందరం కూడా మేము ఆయనకు మేలు కొరకే మేము చెప్తా ఉంటున్నాం, మాటలు పలుకుతూ ఉంటున్నాం, నువ్వు కూడా ఏం చెప్పు, అదే చెప్పు. కానీ మికాయ అయితే ఏం చెప్తూ ఉంటున్నాడంటే పర్యావసనాలు ఎట్లన్నా ఉన్ని, నా జీవితం ఏమైనా అయిపోని, కానీ ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే దేవుడు ఏం చెప్తాడో నేను అదే చెప్తాను. స్టిక్కింగ్ టు ద ట్రూత్. కాబట్టి సత్యాన్ని ఆయన పట్టుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అదేవిధంగా మనం చూడండి 24వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆయన వచ్చి చెంప మీద కొట్టెను. అదేవిధంగా 26, 27 అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన అమోనునకు రాజకుమారుడైన యోవాషునకు అప్పగించి బందీగృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతని కష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞయించి. చాలు చూడండి, ఇక్కడ మికాయ తను సత్యం మీద నిలబడ్డం కారణాన్ని బట్టి ఎంత అవమానం వస్తూ వచ్చింది. 24వ వచనంలో చూడండి, ఈ యొక్క వ్యక్తి కెనాయ కుమారుడైన సిద్కియా ఏం చేస్తూ ఉంటున్నాడు, అవమానిస్తూ ఉంటున్నాడు. నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, నేను నా పక్క నుంచే పోయిందా,
అని చెప్పి అవమానించి ఏం చేస్తూ ఉంటున్నాడు, కొడతా ఉంటున్నాడు. అంతేకాదు 26, 27 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడ పెడతా వచ్చినారు, బందీ గృహంలో. అయినప్పటికీ కూడా ఆయనకు తెలుసు ఇది నేను దీని గుండా వెళ్తాను అనేటువంటి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడు అంటే తన జీవితంలో సత్యాన్ని, దేవుని చెప్పిందే చెప్తా నేను, ఆయన జీవంతోడు, నేను ఆయన ఏం చెప్పినాడో అదే చెప్తాను. కాబట్టి సత్యాన్ని తన జీవితంలో పట్టుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉందాం. ఆహాబు వలె మన వైఖరి ఉందా, లేకపోతే ఆ యొక్క 400 ప్రవక్తల వలె ఉందా, లేకపోతే యెహోషాపాతు వలె ఉందా, లేకపోతే మికాయా వలె మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటా ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకుంటా అవుతాం. ఎందుకంటే ఆయన ఎవరు, సత్యదేవుడు. ఆయనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్ అది, ఆయన సత్యదేవుడు. కాబట్టి సత్యం మనలో ఉంటే ఆయన మనలో ఉంటాడు, అవునా కదా. మన జీవితాల్లో సత్యం ఉంటే ఆయనతో మనం సంబంధం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. మన జీవితాల్లో సత్యం లేకపోతే ఎవరుంటారు, మన జీవితాల్లో అపవాది ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా సత్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక.